హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో యాజ్ యూజువల్గా నా లంచ్ రొటీన్ ఏంటని చూపిస్తానండి మీకు. ఇదైతే నేను మా బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా రైస్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే కొంచెం కొత్తిమీర పుదీనాని తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ అయితే పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంక దాంట్లోకి నేను క్యారెట్, ఉల్లిపాయలు ఇవి రెండే యాడ్ చేసి చేస్తానండి. ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, హెల్త్ టిప్స్ కూడా ఉంటాయండి. ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. అలానే ఈరోజు ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందామండి. మనం ఏదైనా ఉపకారం చేయాలనుకుంటే ఎవరికైనా ముందు మన తల్లికి చేయండి. అలానే మనం ఎవరికైనా మర్యాద ఇవ్వాలని అనుకుంటే ముందుగా మన తండ్రికి ఇవ్వండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. ముందు మనం బయట వాళ్ళకి ఉపకారం చేసే ముందు మన ఇంట్లో ఉన్న మన తల్లిని మర్చిపోకూడదండి. ముందు మన తల్లికి చేయాలండి, తర్వాతే బయట వాళ్ళకండి. అలాగే మనం ఎవరికైనా మర్యాదలు చేసేటప్పుడు లేదా మీరు ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటున్నప్పుడు ముందుగా మీ తండ్రికి ఇవ్వాలండి మర్యాద. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాతే కదండి ఎవరైనా. అలానే మనల్ని కని పెంచి మన భవిష్యత్తుని ఇది చేసి వాళ్ళే కదండి, వాళ్ళేనండి ముందు మనకు ముఖ్యము. ఇంట్లో వాళ్ళేనండి, బయట వాళ్ళు ఎప్పటికైనా బయట వాళ్ళే. మన ఇంట్లో వాళ్ళే మనకి మంచి చెడుల్లో తోడుగా ఉంటారండి. దయచేసి మీ తల్లిని తండ్రిని మరవద్దండి. ముందు ఏదన్నా మీరు వాళ్ళకి ఇచ్చి ఇంపార్టెన్స్ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వండి. ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళకి మీరు చెయ్యొద్దండి. మన తల్లిదండ్రులను గౌరవించుకోవాలండి. అది మనకు వాళ్ళ రుణం మనం తీర్చుకోగలుగుతామండి. మనం తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోగలిగితే మనల్ని కూడా మన పిల్లలు అంత బాగా చూసుకుంటారండి. దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నానండి చిన్న మాట, అయితే ఒక మంచి మాట నేను చదివాను, అది మీకు చెప్దామని చెప్పానండి. అలానే నేను క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను. అయితే ఈ కొత్తిమీర పుదీనా రైస్ను రకరకాలుగా చేయొచ్చండి. అందులో ఒక రకం అయితే నేను చూపిస్తానండి. ఇంకెప్పుడైనా నేను వేరేగా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదొక టైప్ అండి, కొంచెం తొందరగా సింపుల్గా అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ కూడా మనం చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ ఉంటాను. అయితే ఇంకొంచెం పప్పు అయితే ముద్దపప్పు వేసానండి. పిల్లలకి మళ్ళీ నైట్ కూడా తింటారు కదా అని చెప్పేసి అది కూడా పప్పు కూడా కొంచెం కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ముద్దపప్పు మా చిన్నబాబు కూడా తింటాడు కదండి, అందుకని చెప్పి పిల్లలందరూ తినొచ్చు అని చెప్పి నేను ఇంకా అదైతే కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా మనం కొత్తిమీర పుదీనా రైస్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే దాంట్లో వేసి బాగా వేగనిచ్చుకోండి. ఎలా అంటే మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఆ పేస్ట్ని బాగా వేయించుకోండి. ఆ స్మెల్ అనేది పోతుంది. స్మెల్ పోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పక్కనైతే పప్పు అయితే పెట్టేశానండి, సిమ్లో పెట్టాను, అదే ఉడుకుతుంది కదా అని చెప్పేసి. అలానే మీరు ఏ వంటలు చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. అయితే మీరు ఎలా చేస్తారు కొత్తిమీర పుదీనా రైస్ని? చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అంటే మన దగ్గర ఉన్న వాటితో ఆ టైంని బట్టి మనం ఎలా కావాలంటే అలా మార్చుకొని చేసుకోవచ్చండి. ఇదిగోండి నేనైతే పేస్ట్ యాడ్ చేశాను. బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకున్నానండి. ఆ పచ్చి వాసన అనేది పోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే ఇంకా మీరేం కర్రీస్ చేసుకున్నారండి? అలానే నా వీడియోస్ ఎవరికన్నా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే కొన్ని హెల్త్ టిప్స్ గురించి అయితే మీకు చెప్తానండి. కొత్తిమీర పుదీనా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతి కర్రీలో కూడా మనం కొత్తిమీర వేసుకుంటూ ఉంటాము. అలానే పుదీనా బ్లడ్ సర్క్యులేషన్కి బాగా యూజ్ అవుతుందండి. అయితే పిల్లలకి మనం వాటిని ఎలా ఇచ్చినా తినరు కదండి. ఇలా హెల్తీగా చేసి పెడితేనండి పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళు కూడా రైస్గా చేస్తే టేస్ట్గా ఉంటే తినేస్తూ ఉంటారు. అదిగోండి చూడండి, ఆయిల్ అయితే కొంచెం పైకి తేలి దగ్గరికి వచ్చేసిందండి. ఇంకొంచెం సేపు ఉంచుకోండి, మనకి స్మెల్ అర్థమవుతుందండి. ఆ స్మెల్ మీకు పోయేంత వరకు కూడా మీరు వేయించుకోండి. అలానే నేను రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ రైస్ని ఒక బేసిన్లో వేసుకొని చల్లారనిచ్చానండి.
తర్వాత ఈ పేస్ట్ని అయితే దాంట్లో వేసి బాగా కలిపేసుకున్నానండి. కొన్ని జీడిపప్పులు ఉంటే యాడ్ చేసుకున్నాను. అలానే అలా కాకుండానండి పేస్ట్ యాడ్ చేసి వాటర్ కొలతేసి బియ్యం వేసేది కూడా ఉంటుందండి. అది ఈసారి నేను చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తానండి. అది మనం ఎక్కువ మందికి చేయాలన్నప్పుడు ఆ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు ఆ రెసిపీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో అనేది ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. లేదా నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు దయచేసి చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఇంకా రైసు పక్కన పెట్టేశానండి. ఇంకా రైస్లో ఇదైతే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నానండి. సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అయితే ఈ రైస్ మా పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. మా చిన్న బాబుకి అయితే ఇప్పుడే పెట్టడం అండి. మా బాబు అయితే ఆఫ్టర్నూను నైట్ అదే తిన్నాడండి. అంత ఇష్టంగా తింటారు. పిల్లలకి ఏదైనా నచ్చితే మనం ఏది పెట్టినా టేస్ట్గా ఉంటే భలే తింటారండి. వాళ్ళు తింటూ ఉంటే మనకి చేయాలనిపిస్తుంది. ఇంకా ఐటెం కొన్ని వెరైటీస్ అయితే పెట్టాలనిపిస్తుందండి. పిల్లల కోసమే కదండి మనం ఇవన్నీ చేస్తూ ఉండేది, వెరైటీస్. ఎందుకంటే కొంతమంది పిల్లలు నార్మల్గా చేస్తే తినరండి, టేస్ట్గా ఉంటేనే తింటారండి. మా బాబు అయితే చిన్న బాబు టేస్ట్గా ఉంటేనే తింటాడు. పెద్ద బాబు ఏమో కారం ఎక్కువ లేకుండా ఉండాలండి. కారం ఎక్కువ ఇస్తే మటుకి మనం ఎంత కష్టపడి చేసినా తినడండి. మీ పిల్లలు కూడా అంతేనా అండి? పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారండి. ఇంకా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఇష్టానుసారం మనం అయితే చేస్తూ ఉండాలండి, వాళ్ళకి నచ్చినట్టు. ఇదిగోండి ఇలా రైస్ అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బాక్స్లో పెరుగన్నం పెట్టి ఒక అరటికాయ అయితే వేస్తానండి. ఎప్పుడైనా కాదండి, ఏదైనా కర్రీ చేసినప్పుడు ఎగ్ కూడా బాయిల్ చేసి ఎగ్ పెడుతూ ఉంటానండి. ఇంకా ఈవినింగ్ రాగానే పాలు ఇంకేమన్నా తినమంటే తినడండి, అస్సలు తినడు. పిల్లలు తినడానికి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మా పెద్ద బాబు అయితే అస్సలు తినడు. సాల్ట్ అయితే సరిపోలేదండి, నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నానండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇలాంటి రైసులు చేసి పెట్టుకుంటేనండి పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. మనకు ఇబ్బంది ఉండదు, వాళ్ళు తింటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు తినకుండా ఉంటే మనకు కూడా ఏదోలాగా ఉంటుంది కదండి. ఏం చేసినా తినడం అనుకుంటూ ఉంటాము, వాళ్ళు తినడమే మనకు కావాలండి. ఇంకా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి. ఇంకా అదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మనం చేతితో కలుపుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం వేరుగా ఉంటుందని చెప్పి మళ్ళీ చేతితో అయితే కలిపానండి. ఇంకా మా బాబుకి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక బాక్స్లో పుదీనా రైస్, ఒక బాక్స్లో పెరుగన్నము పెడతానండి రోజు. అంటే ఎక్కువ పెట్టను, తక్కువ పెట్టమ్మా అంటారండి. అందుకని అది కొంచెం పెడతాను. మళ్ళీ ఏమన్నా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ తింటారులే అని చెప్పేసి ఎక్కువైతే పెట్టనండి. మామూలు కర్రీస్ చేసినప్పుడైతే ఒక ఎగ్ పెడుతూ ఉంటాను. బాయిల్డ్ ఎగ్ ఒకటి వేస్తానండి. నా వాయిస్ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేయండి. కొంచెం మైక్ అయితే నేను వేరే చోట మర్చిపోయానండి, అందువల్ల నా వాయిస్ అనేది కొంచెం ఇదిగా ఉంది, ప్లీజ్ ఏమనుకోకండి. అలానే ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే బాబుకి పెట్టేసి పెరుగన్నం కూడా కలిపానండి. పెరుగు కూడా నైట్ తోడుపెట్టి పొద్దున పూట వేస్తానండి. ఎందుకంటే పుల్లగా లేకుండా పిల్లలు మళ్ళీ ఇష్టంగా తినాలి కదండి. ఏది చేసినా పిల్లల కోసమే కదండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను అన్నీ చేస్తూ ఉంటానండి. ఇంకా బాబు పెరుగన్నం అయితే కలిపేసి పక్కన పెట్టేసి బాక్స్ పెట్టేశానండి. ఒక బనానా ఉంటే ఆ బనానా కూడా యాడ్ చేశానండి. మీరు ఇంకేమన్నా లంచ్ బాక్స్ పిల్లలకి టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. అలానే నేను చేసింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ని చూడకపోతే చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితేనండి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈ మధ్య నేను హెల్త్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదండి, అవి కూడా పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే వ్లాగ్ వీడియోసే వస్తూ ఉన్నాయి. మంచి హెల్త్ వీడియోస్, హెల్త్ టిప్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి, ఖచ్చితంగా చూడండి. ఇంకా అలానే పప్పు కూడా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడకబెట్టేసుకున్నానండి ముద్దపప్పు. ఎందుకంటే చిన్న బాబు కోసం అని చెప్పి ముద్దపప్పు చేశానండి.
బాబు అయితే ముద్దపప్పు బాగా తింటాడండి. పప్పు నెయ్యి వేసి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే పిల్లలకి జలుబులుగా ఉందండి. ఎప్పుడు తగ్గుతాయో ఏంటో, అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జలుబు చేస్తూనే ఉన్నాయి. మీ పిల్లలకు కూడా అలానే ఉందా అండి? ఉంటుందండి, బయట సీజన్ అంతా అలానే ఉందండి. జ్వరాలు, జలుబులు, మాకైతే ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి జలుబులు, జ్వరాలు, దగ్గులు వస్తూనే